క్షణార్థి గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, కాకపోతే నన్ను ఈ మధ్య నేను వేదికలకు ఎక్కుతున్నానంటే ఒక సినిమా తీయడమే కారణం. ఆ సినిమా తీసే అవకాశం నాకు కల్పించిన నా ప్రొడ్యూసర్కి ముఖ్యంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ సినిమా రావడానికి అవకాశం కల్పించిన మామిడి ఆర్టిస్ట్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈ 10 ఏళ్ళల్లో నేను ఎవరి దగ్గర చేయి చాపకుండా నాకు నేను పని చేసుకుని 2 ముద్దలు తిన్నానంటే నాకు హరికృష్ణ ఇచ్చిన అవకాశమే. ఎన్ని అవకాశాలు ఇచ్చిండు అన్ని అవకాశాలు ఇచ్చిండు. నేను ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఆయన అట్లా ఉంటే అసలు ఆయనకు సినిమాకు సంబంధమే లేదు. కానీ ఆయన చేసిన సినిమా, ఆయన చేసిన ఎంతో కొంత వర్క్ వల్లనే ఎంతో కొంత తెలంగాణ సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లాంటి మంచి ఆయన ఇంకొక 10 ఏళ్ళు ఉండాలి, ఆయన ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే రౌండ్ టేబుల్ సమావేశం, తెలంగాణ పరిరక్షణ వేదిక, తెలంగాణ సినిమా అభివృద్ధి అవరోధాలు అని చెప్పేసి పెట్టారు. నేను దాని గురించి పెద్దగా మాట్లాడేది నాకు అనుభవం కూడా లేదు. కాకపోతే ఒక మంచి సినిమా తీసిన వ్యక్తిగా ఒక షరతులు వర్తిస్తాయని సినిమా తీసి రేపటికి నాకు కరెక్ట్ ఏంటిదంటే 1 సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయ్యి కరెక్ట్ 1 సంవత్సరం అవుతుంది. రేపటికి 42 లక్షల మంది చూసారు యావరేజ్గా ఓటీటీలో. థియేటర్లో 43 వేల మంది చిల్లర చూసారు. 922 మంది రివ్యూలు రాశారు. నాకు సంబంధం లేని వాళ్ళు, సంబంధం ఉన్న వాళ్ళు 130 మంది 140 మంది ఉన్నారు. అయితే నేను నా షరతులు వర్తిస్తాయి సినిమా తీసి రిలీజ్ చేసుకున్న సందర్భంలో నాకు ఎదురైన అనుభవాలు మాత్రం మీకు షేర్ చేసుకుంటున్నాను. అంటే అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటిదనేది. అంటే ఇక్కడ ఏంటిదనంటే కంటెంట్ ఈజ్ కింగ్. నువ్వు ఏ సినిమానే చేయి, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వచ్చి చూస్తారు. దానికి లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ సింగిల్ అండ్ శుభం. కాకపోతే దాన్ని చెప్పడానికి ఒక పెద్ద మనుషులు కావాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటిదనంటే నీళ్ళే కానీ శంఖంలో పోతే తీర్థం అవుతుంది. ఇప్పుడు మనకేంటిదనంటే ప్రభుత్వాలు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు అని అంటే అది మనకేంటిదనంటే ఎవరు చేయరు వాళ్ళని. అంటే మనకేంటిదనంటే మనం ఎవరు చూజ్ చేసుకుంటాం, మనమే కదా వాళ్ళని చూజ్ చేసుకోవడము. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ షరతులు వర్తిస్తా ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను ఒక ఇంటలెక్చువల్ ఫోరంలోకి పోయి ఒక 150 మంది దగ్గరికి పోయి నేను ఒక మంచి సినిమా తీసిన పలానా రోజు రిలీజ్ అవుతుంది, మీరు రండి అంటే ఎవరు రాలే. టికెట్లు ఇస్తే రామంటే రాలేదు. నేను ప్రివ్యూ వేయని చెప్పిన. నేను ప్రివ్యూ వేయడం కుదరదు, ఎందుకంటే ప్రివ్యూ చేసినాక నీకు ఒక అభిప్రాయం ఉంటుంది. మీరు 150 మంది, నేను 150 మంది కామన్ ఆడియన్స్ని పెడతా. అప్పుడు ఆ ఆడియన్స్ మధ్యలో థియేటర్లో చూద్దాం. మనం థియేటర్లో చూసినప్పుడు నీ అభిప్రాయం నీకు మంచిగా మంచిగా అని చెప్పు, చెడు ఉంటే చెడు అని చెప్పు. కానీ వచ్చి కూర్చో 2 గంటలు టైం కేటాయించని చెప్పిన. నేను ఆ లెవెల్ రాలేదు. అయితే నాకు ఎదురైన అనుభవం ఏంటిదనంటే సినిమాకు సంబంధించి, తెలంగాణ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా నువ్వెందుకు పోతున్నావు అది అని అంటారు. నేనేంటిదంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నా కంటెంట్ బాగుంటే ఏ హీరో అయినా వింటాడు బ్రదర్. నేను మినిమం డబ్బులు ఇస్తే మినిమం ఆర్టిస్ట్ వస్తాడు. ఇప్పుడు ఈ నా షరతులు వర్తిస్తా చేసిన ప్రొడ్యూసరు ఇప్పుడు నా సినిమా చూసి ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చి 2 కాంబినేషన్ల సినిమా తీస్తున్నాను. ఇప్పటికి ఎందుకు లేట్ అయిందనంటే సేమ్ షరతులు వర్తిస్తాయికి మనకు ఒక ప్రాబ్లం అయింది. ఏంటంటే కొంచెం నోన్ ఉన్న హీరోలు కూడా చేస్తే ఓటీటీ వరకు బిజినెస్ అవుతుంది. మన అంతిమ లక్ష్యం థియేటర్ల సినిమాను ఆడించాలి. అందుకని ఒక నోన్ హీరో కోసం ట్రై చేస్తున్నాము. ఆ నోన్ హీరోస్ ఎవరైనా కానీ, అంటే ఇప్పుడు మేము ఒక 5 కోట్ల హీరో కోసం వెతుకుతున్నాం. ఎవరు ఖాళీ లేరు. 4 సినిమాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఆ డేట్స్ ఏంటిది. ఈ మధ్యలో మనకి విషయం ఏంటిదంటే ఆల్టర్నేటివ్ మేము ఇప్పుడు తమిళ్, కన్నడం అట్లా చూస్తున్నాం, తమిళ్, మలయాళం అట్లా చూస్తున్నాం మేము. అయితే నాకు ఎదురైన అనుభవాలు ఏంటిదనంటే ఎక్కువ మార్క్స్ చెప్పాను, ఒక 4 చెప్పేసేసి నేను ఇండియా చేసేస్తాను. పీపీఈ అని, నేను మెడికల్ ఫీల్డ్ బేసిక్గా నర్సింగ్ చేసి నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను కోవిడ్ టైంలో ఏంటిదనంటే కోవిడ్ టైంలో మనిషిని ముట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక కిట్ తయారు చేశారు పీపీఈ అని. అంటే అది అంతకుముందు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్ అని చెప్పి ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది మనిషిని రక్షించడానికి. అంటే ఒక ప్రమాదంలో ఉన్న మనిషిని రక్షించడానికి వాడే కిట్టు. అట్లా నేను ఈ పీపీఈ అని నేను రీసెంట్గా అంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇట్లా అడుగుతున్నారు అని అంటే నేను ఒక పెద్ద మనిషికి ఈ పీపీఈ ప్రజెంటేషన్ ఇచ్చి పంపించాను. అందులో నేను రాసుకున్న పాయింట్లు ఏంటిదనంటే తెలంగాణ సినిమా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు చెప్పినట్టు లాస్ట్ ఇయరే 22 సినిమాలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 22 సినిమాలు వచ్చినాయి. 1-2 కోట్లు తక్కువ లేదు. 22 అంటే 50 కోట్లు ఆల్రెడీ పెట్టిరు పెట్టుబడి. కాకపోతే దానికి ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అంటే నా ఫ్రెండ్స్ ఎట్ ది సేమ్ టైం మేము చూసిన ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయనంటే ప్రొడక్షన్ టైం, మిగతా నేను కంటెంట్ ఇవన్నీ ఏంటిదంటే సార్ రాసినట్టు కూడా అంటాను. నేను సినిమా మనలు చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు నేను కూర్చుంటాను కదా రైటర్లని, కథ రాయడం వేరు, పేపర్ రాసే కథ వేరు, ఎట్ ది సేమ్ టైం షార్ట్ ఫిల్మ్ కథ వేరు, మీమ్స్ కంటెంట్ వేరు, మన
షార్ట్ ఫిల్మ్ కంటెంట్ వేరు, వెబ్ సిరీస్ కంటెంట్ వేరు, మెయిన్ స్ట్రీమ్ సినిమా కంటెంట్ వేరు. చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ వేరియేషన్స్ అదంతా వేరే టాపిక్. అదంతా నేను ఫర్దర్ ఏంటిదనంటే ప్రొడక్షన్ టైం, షూటింగ్ టైంలో ఏంటిదనంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేయాలనంటే ఎంత తిప్పలు పడాలో అంత తిప్పలు పడాలి. మనం కెమెరా ఆడ పెట్టుకుంటే ఇక కథం. ఇక ఎట్లా పడతారంటే సినిమానా అబ్బో ఇక మస్తు పైసలు ఉంటాయి ఇలా దగ్గర అని చెప్పేసి పడతారు. మనకు ఆ రోజు షూటింగ్ 2 లక్షలే ఉంటాయి. ఎవడో వస్తాడు, ఈ మాయరలు వేస్తున్న మాకే డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ ముందు రోజు అక్కడ పెద్ద ఫంక్షన్లు జరుగుతాయి, పెద్ద డీజేలు జరుగుతాయి, పెద్ద పొలిటికల్స్ మీటింగ్ జరుగుతాయి, పెద్ద దేవునికి సంబంధించిన ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు డిస్టర్బెన్స్ కాదు. మీరు ఎన్నో షూటింగ్ చేస్తూ ఉంటాంటే వచ్చి మొత్తం ఆ తెలివినంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తూ ఉంటాంటాడు. అట్లా ప్రభుత్వం ఒక సింగిల్ విండో విధానం, ఒకటే పలానోళ్ళు పలానా షూటింగ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మనకంటే వేరే భాషలో ఎక్కువ చూపించారు. వేరే భాషలో చాలా అద్భుతంగా సినిమా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. రీసెంట్గా మనం అందరం చూసాం ప్రేమలు సగం హైదరాబాద్లో ఉంటుంది. ఒక తెలంగాణ వచ్చిన కొత్తలనే దేశమంతా సంచలనం రేపించిన సైరత్ స్లమ్ ఏరియాలో తీసుకొని పోయిండు. అట్లా మనకేంటిదంటే సింగిల్ విండో విధానం రావాలి. అక్కడ షూటింగ్ అని అంటే ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇప్పుడు మనకు షూటింగ్ అని అంటే తెలుసుగా మనకు ఏంటంటే వస్తారు 20-30 మంది వస్తారు. నేనే రాజమౌళి అని ఫీల్ అయితే అంటాడు. ఎట్ ది సేమ్ టైమ్ మా కెమెరా ఉన్నారు ఇట్లా పెట్టుకున్నవారు బ్లాక్ అని అంటే నడి రోడ్డు మీద పెడతాడు. ఇది చారని కొడతా అంటాడు. అది టెక్నికల్ ప్రాబ్లం. కాకపోతే మినిమం ఫండమెంటల్ ఒక సింగిల్ విండో విధానం తీసుకొచ్చి షూటింగ్స్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి అవకాశాన్ని కల్పేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అస్సలు ప్రాబ్లం ప్రొజెక్షన్. సినిమా రిలీజ్ అయితే మంచి కంటెంట్ ఉంటే తీసుకుంటారు. నా సినిమా కూడా తీసుకొని రిలీజ్ చేశారు. వాళ్ళకి నేను సీరియస్గా చెప్పినాను. ఎట్ ది సేమ్ టైం ఫండమెంటల్గా అదంతా ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఈ ప్రొజెక్షన్ ఎట్లా ఉండాలనంటే ప్రభుత్వమే కొంత ఏంటిదంటే ఇప్పుడు ఉన్న థియేటర్ల నుంచి తెలంగాణ సినిమాలకి ఏదన్నా ఒక 2 షోలు 3 షోలు అది మనకి ఏంటిదంటే ఇప్పుడు నా షరతులు వర్తిస్తే సినిమా ఉన్నది. నేను అదే చెప్పిన కదా, నాకు అన్ని మధ్యాహ్నం షోలు ఇచ్చిండు మల్టీప్లెక్స్లల్లా. మా వాళ్ళకి ఫోన్ చేసిన, అరే ఇప్పుడు నాకు అక్కడ పడ్డదిరా పూరా అని ఉంటుంటే మధ్యాహ్నం ఎవరు పోతారా, ఇప్పుడు 12 గంటలకు పోవాలి, సాయంత్రం వల్ల డే అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆడ తెల్లారి ఫోన్ చేశారే అంటే మళ్ళీ 4 గంటలకు షో ఉన్నది, ఏమన్నా టికెట్లు దొరుకుతాయారా అని అన్నాడు. అట్లా ఉంటుంది మన అంటే ఏ రంగమైనా ప్రభుత్వమే కాదు సమూహం కూడా ఎంకరేజ్ చేయాలి. కొంచెం ఇప్పుడు కాజాన్న మేము ఎంత తిప్పలు పడుతున్నామో చూస్తున్నాం. ఎగ్జాంపుల్ సినిమాల గురించి మేము మొన్న కూడా 23 సినిమా పోతే ఎవరు రాలేదు. ఒక మంచి ప్రయత్నం చేసిండు అని చెప్పేసి మేము ఆయన 5 టికెట్లు నేను 5 టికెట్లు బుక్ చేసుకున్నా. అట్లా మంచి సినిమాలు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు మీకు ఈ వారం ఎగ్జాంపుల్ మీరు ఇప్పటికి కూడా చూడండి, రిలీజ్ అయ్యి 3rd వీక్ అవుతుంది. తమిళ్ సినిమా పెద్ద వాళ్ళు పబ్లిసిటీ కూడా చేయలేదు. సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. 10 లక్షల టికెట్లు పోయినాయి బుక్ మై షోలో. 22 కోట్లు వసూలు చేసిన సినిమా, 5 కోట్లతో చేసిన సినిమా. మంచి కంటెంట్ ఉంటే చూస్తారు ప్రేక్షకులు. అది ఆంధ్రలో కావచ్చు. మళ్ళీ ఇంకొక అంటే చాలా భయంకరమైన అంశం ఏంటిదంటే కరీంనగర్ కేంద్రంగా ఒక అర్థవంతమైన సినిమా తీసిన నాకు ఆ 42,000 టికెట్లల్లా ఆంధ్రాలోనే 22,000 టికెట్లు సగం వాళ్ళే చూసారు. ఎట్ ది సేమ్ టైం ఆ 42 లక్షల మందిలా 32 లక్షల మంది వాళ్ళే చూసారు. 50% వాళ్ళదే ఉన్నది. ఎందుకంటే అది మనలోకి సినిమా అంటే వేరే కారణాలు, అది దాని గురించి కూడా డిస్కస్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఎంత హెల్ప్ చేస్తో సమూహం నుంచి కూడా అంత హెల్ప్ రావాలి ఆ ప్రొజెక్షన్ టైంలో. అందుకనే థియేటర్స్ లేదంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది ఆ పాలసీలో. సార్ రాసేయండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా రాశారు. థియేటర్లు ఇప్పుడు భూమి లేదు, భూమి అంతా పెద్ద వ్యాపారం అయిపోయింది. వాడు టాకీస్ కట్టుకుంటే వాడేడు బతుకుతాడు. ఫంక్షన్ హాల్ కట్టుకుంటానన్నా ఒక టైంలో మనకు కనీసం ఆ నెల ఒక ఎర్నింగ్ అవుతాడు. నెలకు సరిపడే అంటే సంవత్సరానికి సరిపడే బడ్జెట్ వస్తుంది. థియేటర్ కట్టుకుంటే ఆడుతుందో ఆడలేదు. ఇంకో భయంకరమైన విషయం ఏంటిదంటే ఇప్పుడు తెలంగాణ సినిమా ఎట్లా అనేది కాదు, మొత్తం ఇండియన్ సినిమానే చాలా డిఫెన్స్లో ఉన్నది, చాలా ఇబ్బందులలో ఉన్నది. మనం గొప్ప ఏంటిదంటే తెలంగాణ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ తెలంగాణ సినిమా కాదు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇదే ప్రొజెక్షన్లో 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్, జూన్ 1 నుంచి వెళ్ళి. అదే లొల్లి. అదంతా ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటరు అదే అన్న టైం పడుతుంది. మనం మాట్లాడాలంటే టైం పడుతుంది కదా, సమస్యలు చెప్పాలి కదా. అదే అందుకని డే అంతా పెట్టమన్నాడు కదా సారు. అట్లా ప్రొజెక్షన్ టైంలో ఆ థియేటర్ లేదని ఉంటే ఒక ఫండమెంటల్. ఆ థియేటర్ నుంచి కూడా మనకి ఏంటిదనంటే ఒకటి ఏంటిదనంటే ఈ థియేటర్లో ఎట్లా అంటే ప్రొజెక్షన్ చేయడానికి ట్యూబ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఇంకా చాలా ఘోరం ఉంటుంది. అది డబ్బులతో కూడుకునే వ్యవహారం. అంటే ఒక సిస్టమ్, శాటిలైట్ సిస్టమ్, అట్లా ట్యూబ్ యూఎఫ్ఎక్స్ అవి ఉంటాయి. అది కూడా క్రియేట్ చేయాలి ఒకటి గవర్నమెంట్. మళ్ళీ దాని తర్వాత ఒక ఓటీటీ. ఇప్పుడు మనకి ఎట్లా టీ షర్ట్ అనేది ఒకటి ఉంది, మన యాప్లు కూడా ఉన్నాయి. మొన్న ఒక టికెట్ల కోసం ఒక యాప్ తయారు చేశారు. అట్లా ఒక ఓటీటీ క్లియర్ చేసి ఇప్పుడు మనకేంటిదంటే మనకు పైసలు ఇవ్వకపోవచ్చు,
ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వెళ్ళి అరే పలానోడు మావాడు సినిమా తీసిండ్రా, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మేము సినిమా ఇస్తాము, మీరు పబ్లిసిటీ చేయండిరా, మీకు సిఎస్ఆర్ నిధుల కింద ఇవ్వండిరా, మీకు అది యాడ్ చేస్తామని చెప్పాడు. మంచి సినిమా ఎక్కడైనా చూస్తారు, అది ఓటీటీలో వచ్చినా చూస్తారు, ఎక్కడ వచ్చినా చూస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఎంకరేజ్మెంట్, పీపీలో ఎంకరేజ్మెంట్ ఏంటిదంటే ఇప్పుడు సార్ అన్నట్టు 22 సినిమాలు వచ్చినాయి. ఏంటిదంటే ఎక్కడైనా కానీ వస్తువు తయారు చేస్తేనే దానికి ఒక విలువ. మనం తయారు చేయక ముందుకు మేము తయారు చేస్తా అంటే ఎవరు నమ్మడు. వస్తువుని చేసుకొని బాగుంటే ఎవడైనా మినిమం ఇస్తాడు. అట్లా ఎంకరేజ్మెంట్ ఏంటిదంటే మినిమం తెలంగాణ నుంచి వచ్చిన ఒక 20 సినిమాలకి వెళ్ళి ఒక 4 సినిమాలకి అదే అవార్డులు పెట్టి, మొదటి మంచి సినిమాకి ఒక 1 కోటి రూపాయలు, రెండో మంచి సినిమాకి ఒక 75 లక్షలు, మూడో మంచి సినిమాకి ఒక 50 లక్షలు ఇవ్వండి. ఎందుకు రావు సినిమాలు? బరాబర్ సినిమాలు చేస్తారు. అట్లా మనకేంటిదంటే ప్రభుత్వాలతో పాటు మన సమూహాలు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా తెలంగాణ సినిమాకి అందరం తలో చేసి తోడ్పాటు అందిస్తేనే తెలంగాణ సినిమా ఎట్ ది సేమ్ టైం ఏ సినిమా అయినా నిలబడగలుగుతుంది. మనము ఆ మంచి సినిమాలు, మిగతా భాషల సినిమాలు ఎట్లా చూస్తున్నట్టు తెలంగాణ సినిమా ఓపిక పట్టండి. ఒక 2 గంటలు మీరు ఏముంటుంది, 2 గంటలు ప్రశాంతంగా ఒక ధ్యానం చేసినట్టు థియేటర్లో కూర్చోండి. ఏముంటుంది అందులో? మనకి మంచి వచ్చాడు మీకు, లేకపోతే రాయకపోండి. ఇప్పుడు ఆ చెల్లె ఆమె రాసింది 23 గురించి, ఆమె రాసినాక ఎవరు రాయలే 23 గురించి. సరే, సినిమాలో లోటుపాట్లు ఉంటాయి, అందరం అన్ని బాగా చేయాలని చూడం కదా. ఒక మంచి సినిమాని మనం కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పసునూరు అన్నకి, సంగీత శ్రీనివాస్కి, అండ్ నేను ఆ షరతులు వర్తిస్తాయి సినిమాలో 3-4 పనులు చేయించినాను, డబ్బింగ్ చేయించినాను, యాక్టింగ్ చేయించినాను, పాట రాపించినాను. సారు సంగీత శ్రీనివాస్ సార్ కూడా ముందే నేను అదే చెప్పిన కదా, మనలో వస్తే అన్నీ ఏదో చెప్తూ ఉంటాంటారు. సినిమాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వచ్చి ముందు నుంచి ఎంకరేజ్ చేసిన సార్కి, మిగతా మిత్రులు కూడా ఉన్నారు. కాజాన్న ఎంకరేజ్ చేసిండు, ప్రణయన్న వికీపీడియా రాసిండు, థ్యాంక్ యూ సో మచ్. కాజా నాకు ముందు నుంచి హెల్ప్ అయ్యిండు. ఈ వేదికలు ఉన్నారు. విక్రమ్ నాకు టచ్లో లేడు. ఆ తర్వాత మీకు కూడా ఏంటిదంటే ఒక క్యారెక్టర్ గురించి అడిగినాను, మీకు టచ్లో లేరని అన్నారు. తెలంగాణ సినిమా గురించి వీళ్ళందరూ ఏదో ప్రయత్నం చేస్తున్నప్పుడు నేనే ఎగ్జాంపుల్. సార్ మీరు వెళ్ళి మాట్లాడండి, సార్ మీరు వెళ్ళి మాట్లాడండి, అన్న మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి నేను అప్పుడిప్పుడు ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటుంటాను. థ్యాంక్ యూ సో మచ్.